నరసరావుపేట మల్లం సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా అందిస్తున్న పథకాలపై ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు అవగాహన కల్పించారు. నిర్మాణ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరి ఇక్కడున్న సిమెంట్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఇక్కడున్న పనిచేసే ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మేము చెప్తున్నాము. అందరూ కూడా లేబర్ ఆఫీసులో లేబర్ కార్డు నమోదు చేసుకోండి. పేరు నమోదు చేసుకుంటే మీ అందరికీ లేబర్ కార్డు ఇస్తారు. ఆ లేబర్ కార్డు ద్వారా మీ అందరూ కూడా మరి కాన్పులకి 20,000 రూపాయలు ఇస్తారు, పెళ్ళిళ్ళకి 20,000 రూపాయలు ఇస్తారు, ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులు కూడా 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మరి ఏదైనా రోగం వచ్చి చనిపోతే కనుక 60,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ పథకాన్ని 7 ఏళ్లుగా అమలు చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి రిజిస్ట్రేషన్ కోసం అవగాహన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీనికి మనకి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. భవన నిర్మాణ కార్మికుల గురించి మన గవర్నమెంట్ 7 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్స్ అమలు లేవు. మనకి మార్చి 1 నుంచి 4 స్కీమ్స్ మనకి మళ్ళీ రీఇన్స్టేట్ అయినవి. అది మెటర్నిటీ బెనిఫిట్ కింద 20,000, మ్యారేజ్ కింద 20,000, న్యాచురల్ డెత్ కింద 60,000, అంత్యక్రియలకి 20,000 మనకి ఈ లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారు తమ ఆధార్ కార్డుని, నామినీ ఆధార్ కార్డుని, అదేవిధంగా 2 ఫోటోలు కనుక తెచ్చుకున్నట్టయితే మా స్టాఫ్ ఇక్కడే ఉంటారు. సోమవారం నుంచి అందరూ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి రెన్యూవల్ కూడా చేస్తాము. ఇమ్మీడియట్గా కార్డు కూడా మీకు ఇస్తామండి. అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను.